show that 25C4 plus sigma r equal to 0 to 4, 29 minus r C3 equal to 30C4 అని ప్రూవ్ చేయాలి. సో ప్రీవియస్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ రెండు కూడా సేమ్ టు సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నమాట. అంటే ఒక క్వశ్చన్ నేర్చుకుంటే రెండో క్వశ్చన్ ఆటోమేటిక్ గా మీకు వచ్చేస్తుంది. సో మనకి ఇక్కడ క్వశ్చన్ లో షో దట్ అంటే దీని వాల్యూ 30C4 అని ప్రూవ్ చేయాలి. కాబట్టి మనం LHS పార్ట్ టేక్ LHS పార్ట్ మాత్రమే తీసుకున్నాం, RHS ప్రూవ్ చేయాలి. లెట్స్ సీ. This implies 25C4 plus సిగ్మా వాల్యూ మొత్తాన్ని అంటే R వాల్యూ 0 నుంచి 4 వరకు ఎక్స్పాండ్ చేద్దాం. మొత్తం R కౌంట్స్ అంటే R ప్లేస్ లో 0, R ప్లేస్ లో 1, 2, 3, 4 రిమైనింగ్స్ అంతా సిగ్మా అంటే ప్లస్ కాబట్టి ప్లస్ రాసుకుంటూ వెళ్దాం. 29 minus 0 ఫస్ట్ టర్మ్, 29 minus 0 C3 ఇది ఫస్ట్ టర్మ్ ప్లస్ R ప్లేస్ లో 1 వచ్చేద్దాం సెకండ్ టర్మ్, 29 minus 1 C3 ప్లస్ 29 minus 2, 29 minus 2 C3 plus 29 minus 3 C3. 3 తర్వాత లాస్ట్ టర్మ్ 4, 29 minus 4, 29 minus 4 C3. ఈ విధంగా R వాల్యూ 0 నుంచి 4 వరకు ఎక్స్టెండ్ చేయాలి. సో 0, 1, 2, 3, 4. సో 29 minus 0 అంటే 29 వస్తుంది. 29 లో 1 పోతే 28. అట్లా ఆల్ టర్మ్స్ నోట్ చేద్దాం. నెక్స్ట్ స్టెప్, దిస్ సింప్లైస్ 25C4 ప్లస్ 29 లో 0 పోతే 29 వస్తుంది. 29C3 ప్లస్ 28C3 ప్లస్ 27C3 ప్లస్ 26C3 ప్లస్ 29 లో 4 పోతే 25C3. సో 25C4 ఫస్ట్ టర్మ్, 25C3 లాస్ట్ టర్మ్ ఒక చోట నోట్ చేద్దాం ఫస్ట్ లో. తర్వాత 26, 27, 28, 29 నోట్ చేద్దాం మనం. దిస్ ఇంప్లైస్ 25C4 అలాగే 25C3 ఇక్కడే నోట్ చేద్దాం. 25C4 ఈ లాస్ట్ టర్మ్, 25C3 ఓకే. మళ్ళీ ఇక్కడ నుంచి రాసుకుంటాం. తర్వాత 26C3 నెక్స్ట్ ప్లస్ 27C3 ప్లస్ 28C3 ప్లస్ లాస్ట్ వన్ 29C3. We can apply the formula 25C4 plus 25C3 NCR plus NCR minus 1 equal to N plus 1 CR. This is the formula. You can apply it. Not changing. So according to this formula, ఈ బ్రాకెట్ లో ఉన్న వాటికి అప్లై చేద్దాం. 25C4 ప్లస్ 25C3 అకార్డింగ్ టు దిస్ ఫార్ములా. సో n ప్లస్ 1 అంటే 25 ప్లస్ 1 C4 వస్తుంది. 25 ప్లస్ 1 ఏమవుతుంది మనకి 26C4. అంటే ఈ బ్రాకెట్ ప్లేస్ లో 26C4 రిమైనింగ్స్ అంతా సేమ్ రాద్దాం. ప్లస్ 26C3 ప్లస్ 27C3 plus 28C3 plus 29C3. Now similarly you can apply the formula. ఈ ఫస్ట్ టూ టర్మ్స్ కి can apply the formula. అప్పుడు 26 plus 1 C4 వస్తుంది. 26 plus 1 ఏమవుతుంది మనకి 27 అవుతుంది.
27C4 according to this bracket. So remaining sum the same note chedam. 27 plus 27C3 plus 28C3 plus 29C3. Similarly, first two terms is in the form of this formula. We can apply them. Up to 27C4 plus 27C3, 27 plus 1 C4 వస్తుంది. 27 plus 1 ఏమవుతుంది మనకి 28C4 వస్తుంది. 28C4 remaining two terms plus 28C3 plus 29C3. Similarly, we can apply the first formula. ఈ ఫార్ములాను మళ్ళీ ఈ టూ టర్మ్స్ కి అప్లై చేద్దాం. అప్లై చేస్తే 28 plus 1 29C4 వస్తుంది. 29C4 plus 29C3. Now these two terms we can apply the formula. So 29 plus 1 C4 వస్తుంది. 29 plus 1 అంటే ఏమొస్తుంది మనకు 30 వస్తుంది. 30C4 is the final answer. 30C4. సో మనం LHS టేకప్ చేసి మనం ఏం చేసినాం, మనము RHS ను ప్రూవ్ చేస్తాం. Therefore this is RHS. Therefore LHS equal to RHS. Let's end up the problem.